అలాగే మన బోరయ్య గారు, మన అలాగే సంగబాబు గారు, అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని మరి ప్రజలకు మరి బట్టలు చేయడానికి కేక్ కట్ చేసి మరి ఇంత మంచి కార్యక్రమం చేసి కూడా కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు 35వ వార్డులోని మా కార్యకర్తలు మరియు మా భాస్కర్ గారు మందపాటి భాస్కర్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున కేక్ కట్ చేసి మరి పేదలకి స్త్రీలకి చీరలు పంపిణీ చేశారు. దీనికి ముఖ్య అతిథులుగా మన టౌన్ ప్రెసిడెంట్ వీరు గారు, అమర్ జైన్ గారు, తర్వాత మా వార్డు బోరయ్య గారు, చన్నంచెట్టి గోవిందరాజులు గారు, చిట్టుబాబు మన గోవింద్ గారు, తర్వాత రాయుడు నాగేశ్వరరావు గారు, తర్వాత నాదేళ్ల నరసింహరావు గారు, తర్వాత రాజు గారు, మా సీని గారు, మొత్తం మా కాకినాడ 35వ వార్డులో ఉన్న సభ్యులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చేశారు. కొండబాబు గారికి ఆరోగ్యాలు ఇచ్చి ఆ నౌకాలమ్మ తల్లి దయ వలన ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజల్ని ఎల్లవేళలో కాపాడుతూ మాకు ఇంత విజయాన్ని కాకినాడ చరిత్రలోనే ఆయన రికార్డు బదలగొట్టి ఎమ్మెల్యేగా నెగ్గడం మాకు చాలా ఆనందం. దాంతోపాటు ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం ఇంకా ఆనందంగా ఉందని మా కాకినాడ 35వ వార్డు తరఫున కోరుచున్నాను. ఇట్లు పసుపులేటి వెంకటేశ్వరరావు, కాకినాడ 35వ వార్డు. మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు గారు కొండబాబు గారు జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి 35వ వార్డు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ హాజరై ఘనంగా నిర్వహించారు. చాలా అందరికీ ధన్యవాదములు. మన సిటీ ప్రెసిడెంట్ వీరు గారు హాజరయ్యారు, అమన్ జైన్ గారు హాజరయ్యారు, పెద్దలందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మనం ఒక పేద ప్రజలకు చీరలు పంచిపెట్టడం జరిగింది. అలాగే అందరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఘనంగా మనం కేక్ కట్ చేసి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లాగే పలు కార్యక్రమాలు నా ఆధ్వర్యంలో నా పేరు భాస్కర్, నా ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయని, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన నరసింహులు గారికి, రమణ గారికి, బోరయ్య గారికి, గోవింద్ గారికి, మన నెక్స్ట్ పసుపులేటి వెంకటేశ్వరరావు గారికి, మనోహర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీ ఆ సపోర్టు అట్లాగే మాకు ముందు కూడా కొనసాగితే ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనం చేసి పేద ప్రజలను ఆదుకుందామని చెప్పేసి మనవి.